ఇంకొక గొప్ప కార్యక్రమం మనం శ్రీకారం చుట్టబోతున్నాం. జూన్ 12వ తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ప్రతి పాఠశాలలో కూడా మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైన్ క్వాలిటీ బియ్యం మన బిడ్డలకి 41,000 ప్రభుత్వ పాఠశాలలో 4,000 సంక్షేమ హాస్టల్లో మనం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుతమైన పౌష్టికాహారం మనం అందించబోతున్నాం. ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఏ రైతు అయితే కష్టపడి పండించారో, ఏ పొలం నుంచి అయితే మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కోడ్ పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతు చేతుల మీదుగా ఆ బియ్యాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నాం. రైతును గౌరవించాల్సిన సందర్భం. ఎందుకంటే మీరు పడిన కష్టాలు, మీరు ప్రభుత్వానికి అందించిన ధాన్యం, ప్రభుత్వం పైన నమ్మకంతో మీరు ఇచ్చిన సరుకుని మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, మన వ్యవస్థ కోసం మనం ఉపయోగిస్తున్నామని మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడే పెద్ద నారాయణ గారు చెప్పారు, రేషన్ బియ్యంలో ఏ విధంగా ఈరోజు నాణ్యత పెరిగిందో మీరు చూడండి. నిన్న ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యవస్థని కావాలని వీళ్ళు వాళ్ళ స్వలాభం కోసం 9,260 వ్యాన్లు తీసుకొచ్చి ఇంటింటికి మేము డెలివరీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి 1,650 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. ఎక్కడ కూడా ఇంటింటికి సరఫరా చేయలేదు. వీధి చివరికి వచ్చేవాళ్ళు, గ్రామంలో చోట నిల్చునేవాళ్ళు, అది కూడా వాళ్ళకి నచ్చిన టైంలో నచ్చిన రోజు వచ్చి నిల్చునేవాళ్ళు. అంతేగాని గతంలో ఉన్న వ్యవస్థని అగౌరవపరుస్తూ డీలర్లకి చాలామందికి అన్యాయం చేశారు. మనం ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజున 29,760 రేషన్ షాపులు నిన్న ఒక్కరోజే ప్రారంభించి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీకు అనుకూలమైన సమయంలో మీరు పోయి రేషన్ తెచ్చుకునే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం.